బీఆర్ఎస్వి అన్ని అబద్ధాలేనని 99% ఇండ్లను నీళ్లు ఇచ్చామని కేంద్రానికి తప్పుడు నివేదిక ఇచ్చారని రేవంత్ వెల్లడి చేశారు. మనం మొదటి చెప్పినాము, భగీరథ తప్పు, భగీరథ నీళ్లు మీ కాన్సెప్ట్ ముద్దాడని అధికారులు చెప్పారు, తప్పు అవన్నీ. వాతావరణ ప్రభుత్వం కూడా గణాంకాలతో సహా బయట తీసింది. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చారు. ప్రతిసారి ఆ గతంలో ఉన్నటువంటి పాలకులు చెప్పేవారు, తెలంగాణ ఎదురు అభివృద్ధులు అన్నింటిలో అగ్రగామిగా ఉంది తెలంగాణ. గుజరాత్ నుంచి ఉంది. ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అంటే గుజరాత్ ప్రధానమంత్రి సొంత రాష్ట్రము, ప్రధానమంత్రి 3 సార్లు అక్కడ ప్రధానమంత్రి సీఎంగా పనిచేశారు కాబట్టి ఆయన రాష్ట్రం కన్నా మేము చాలా అభివృద్ధి చేశాము అని చెప్పేసి మీరు చెప్తున్నారు. గుజరాత్ ఎగ్జాంపుల్ దానికోసం. అంటే ఇప్పుడు వాస్తవం ఏంటి, దుర్లభం ఏంటనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంత వాస్తవికతకు దగ్గరగా వెళ్ళాలి. వాస్తవికతతో ప్రజలను చెప్పి వాళ్ళను ఒప్పించి మెప్పించే పాలన సాధించాలి అన్న కోణంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి విషయంలో పరిశీలన చేస్తా ఉన్నారు. కాబట్టి మిషన్ భగీరథ కూడా అదే పని. 99% గ్రామాలకు నీళ్లు ఇచ్చామని చెప్పేసి నివేదిక చెప్పడం మనం మొదలు చెప్తా ఉన్నాం. అనేక ఇదే వేదిక మీద ఇదే చర్చ సందర్భంగా అనేక సందర్భాల్లో మనం చెప్పాం, మిషన్ భగీరథ అనుకున్నంత లేదు, దాంట్లో దొరకడం బాగా ఉందని. ఇప్పుడు వాస్తవం మనం బయటకు వచ్చింది. కాబట్టి రాష్ట్రం పాలించేటప్పుడు కొంత పాలకులు భవిష్యత్తు తరాలను, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడా వివరించాల్సిన అవసరం. కానీ తాత్కాలిక ఆనందము, తాత్కాలిక ప్రయోజనం కోసం ప్రయత్నించడం అనేది భవిష్యత్తులో రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. అదే నివేదికలో చెప్పారు, మీరు చదివారు, 99% నీటి సరఫరా ఇచ్చాము గ్రామాలకు అని చెప్పినందుకు కేంద్ర ప్రభుత్వం నీరు పట్టేది. ఎవరు నష్టపోయారు? రాష్ట్ర ప్రజలు కోల్పోయారు కదా. వాటి వాస్తవం చెప్తే కేంద్ర ప్రభుత్వంతో కొట్టా తీసుకొచ్చిన అవకాశం కేంద్ర ప్రభుత్వం కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ ఏం చెప్పారు వీళ్ళు ప్రచారంలో, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిలబట్టలేదు. గుజరాత్ ఇచ్చారు, మహారాష్ట్రకి ఇచ్చారు, తమిళనాడుకి ఇచ్చారు, కర్ణాటకకి ఇచ్చారు, కూడా పోయింది, మధ్యప్రదేశ్కి ఇచ్చారు, రాజస్థాన్కి ఇచ్చారు. మరి మేము తప్పు నివేదించాము అని చెప్పారా? చెప్పారు. ఓరి కేంద్ర ప్రభుత్వం 99% ఇచ్చింది కాబట్టి జన్మ ప్లాన్ కూడా ఊపుకుంటుంది. పోయి వారిని ఒప్పించి మెప్పించినా, వాళ్ళతో పూజలు మాట్లాడదా, చర్చించదా, సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఎందుకంటే రేపు అహంకారం అనేది అడ్డం వస్తుంది. మేము ప్రధానమంత్రి దగ్గర ఏమైంది, మా సీఎం స్థాయి పెద్ద, పిఎం స్థాయి పెద్దదా, రాష్ట్రమే మొత్తానికి కేంద్రం ఏమిటి, 5,000 ఇస్తారు, వీళ్ళు 5 లెవెల్. ఇలా అహంకారంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దివాళీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అహంకారం వల్లే అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందకుండా పోయాయి. రాష్ట్ర ప్రయోజనాలకు నిలుపుకునేటువంటి పథకాలు ఎన్నింటినో ఇక్కడ అమలు చేసేందుకు గత పాలకులు వ్యతిరేకించారు. సాయిల్ రైతులకు సంబంధించి భూసార పరిస్థితి వినియోగించుకోవాలని చెప్పారు. మీరు చెప్పలేదు, అంతకన్నా మంచి చెప్తున్నా మాదిగా మా రైతాంగాన్ని మనం చెప్పుకుంటాం అని చెప్పేశారు. ఆయుష్మాన్ భారత్ వినియోగించుకోండి అని చెప్పారు. మీరు చెప్పిన ఆయుష్మాన్ మా దగ్గర ఆరోగ్యశ్రీ మొత్తం అంతకన్నా బాగుంది, బ్రహ్మాండమైన పథకం అని చెప్పారు. చివరికి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు మాకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయము అనే స్థితి తీసుకొచ్చారు. వీళ్ళ అహంకారపూరితమైన ధోరణి వల్ల, వీళ్ళ అహంకారపూరితమైన వైఖరి వల్ల రాష్ట్ర ప్రయత్నం ఉపయోగిస్తుంది.